లీగల్ గానే యాప్స్ ను ప్రమోట్ చేశానని, బెట్టింగ్ యాప్స్ ను ఎక్కడ ప్రమోట్ చేయలేదని హీరో విజయ్ దేవరకొండ సిఐడి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇకపై గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని విజయ్ దేవరకొండ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విజయ్ సిఐడి ఇటు గంటన్నరకు పైగా ప్రశ్నించింది. A23 అనే ఒక యాప్ గేమింగ్ యాప్ మాత్రమేనని, బెట్టింగ్ యాప్ కాదని స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. అయితే ఈ కేసులో విజయ్తో పాటు ప్రకాష్ రాజ్ కూడా విచారణకు రావాల్సిందిగా విచారణకు హాజరు కాలేదు ప్రకాష్ రాజ్. విజయ్ స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో నమోదైన ఎఫ్ఐఆర్లు సిఐడికి బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు నటుడు విజయ్ దేవరకొండకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే సిఐడి విచారణకు హాజరయ్యారు విజయ్. ఇదే కేసులో సంబంధించి ఆగస్టు 6న విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది. A23 అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేయడంతో విజయ్ ను ఈడీ, సిఐడి విచారణ చేశాయి. విచారణలో భాగంగా A23 గేమింగ్ యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ డీటెయిల్స్ ను సిఐడికి అందజేశారు విజయ్. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. సిరి హనుమంతు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన నగదుతో 3 బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ను సైతం నిర్మించిందనే ఆరోపణలు ఉన్నాయి. గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు సిరి హనుమంతు. గోవిందా 365 యాప్ ద్వారా ఎంత గెలుచుకున్నా 0% ట్యాక్స్ అంటూ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లు సిఐడి ఆధారాలను సేకరించింది. ఇక బెట్టింగ్ యాప్స్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇటు విజయ్ విచారణలో తాను ఎటువంటి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు అంటూ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ శ్రీ హనుమంతు పెట్టిన బ్యూటీ పార్లర్స్ కూడా ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో వచ్చిన డబ్బులు అన్నట్టుగానే అర్థమవుతోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అండ్ ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు హాజరవుతారు? సతాజ్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ కేసుకి సంబంధించి నిన్న సిఐడి ఎదుట విచారణకి హాజరయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. అయితే గతంలో ఇది ఈడీ విచారణ చేసినప్పుడు మనీ లాండరింగ్ జరిగినట్లు భావించి ఈ విచారణ కూడా కొనసాగించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎవరెవరు ప్రమోట్ చేశారు, ఎన్ని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు, ఎంత వీళ్ళు నగదుని తీసుకున్నారు, ఎంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ ఏ కంపెనీల నుంచి వీళ్ళు నగదుని తీసుకున్నారు అన్న కోణంలో కూడా ఈడీ విచారించింది. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి సిఐడికి బదిలీ చేసిన తర్వాత నిన్న గంటన్నర పాటు విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినటువంటి A23 బెట్టింగ్ యాప్ గురించి విచారించారు. విజయ్ దేవరకొండ, నేను ఈ బెట్టింగ్ యాప్ని కేవలము ఇక్కడ మాత్రమే అనుమతులు లేవు, అనుమతులు ఉన్న ప్రాంతాలకి సంబంధించి A23 యాప్ని ప్రమోట్ చేశాను, ఇక నుంచి ఎలాంటి యాప్లను కూడా ప్రమోట్ చేయను, అటు ఆన్లైన్ గేమ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బెట్టింగ్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కడా ప్రమోట్ చేయను అని చెప్పేసి సిఐడి విచారణలో అయితే మాత్రము తను చెప్పినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా హాజరు కావాల్సింది, కానీ తాను నిన్న అవైలబిలిటీగా లేను, మరొక రోజు నాకు నోటీసులు జారీ చేస్తే నేను విచారణకి హాజరవుతానని చెప్పడంతో ఈరోజు సిఐడి ఎదుట హీరో ప్రకాష్ రాజ్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పంచాగుట్ట, అదేవిధంగా వైజాగ్, మియాపూర్ పలు ప్రాంతాలలో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని చాలామంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ యాప్స్కిలో డబ్బులు పెట్టి ఆ డబ్బులు లాస్ అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఇక నుంచి ఇలాంటి యాప్లు ఎక్కడా కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి చాలా వరకు అవేర్నెస్ కలిగించింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా అటు ఈడీ విచారణ చేపట్టింది. ఆ తర్వాత సిఐడి కూడా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి విచారణ చేస్తుంది. కాబట్టి ఎవరెవరు ఈ ప్రమోట్ చేశారు, ఏ యాప్లను ప్రమోట్ చేశారు అన్న విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. A23 యాప్కి సంబంధించి పూర్తిగా విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసినందుకు తాను తీసుకున్నటువంటి నగదు ఎంత అన్నది కూడా నిన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే తను పూర్తిగా ఈ యాప్ అనేది మన రాష్ట్రంలోకి సంబంధించినట్టు ఎక్కడా కూడా నేను ప్రమోట్ చేయలేదు, ఎక్కడైతే లీగల్గా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే ప్రమోట్ చేశాను
చేశాను, ఎక్కడ అనధికారికంగా నేను చేయలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ని అటు సిఐడి అధికారులు కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఈరోజు ప్రకాష్ రాజ్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత తాను ప్రమోట్ చేసినటువంటి యాప్ గురించి మొదటి నుంచి మన రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ప్రమోట్ చేయడానికి లేదు, అది ఇల్లీగల్ అని చెప్పి తెలిసినప్పటికీ ఎందుకు పదే పదే ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు, ఎంత పారితోషికం తీసుకున్నారు అన్న వివరాలను కూడా విచారిస్తున్నారు. ఎందుకనంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటివి ఏవైనా విషయాలు చెప్పినప్పుడు వాటి గురించి కామన్ పబ్లిక్ నిజమే అని నమ్మడంతో పాటు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అయితే హీరోలుగా ఉన్నటువంటి వీళ్ళు బుల్లితెర కావచ్చు, అదేవిధంగా వెండితెరకి సంబంధించిన వీళ్ళంతా కూడా ఇలాంటి బెట్టింగ్ పర్మిషన్ లేనటువంటి యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది ప్రాణాలను తీశారు అని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అటు ఈడీ కావచ్చు, అదేవిధంగా సిఐడి విచారణలు అయితే చేస్తుంది. మనీ లాండరింగ్ కేసులో కూడా గతంలో ఈడీ విచారణ చేసింది. ఇప్పుడు సిఐడికి బదిలీ చేయడంతోనే సిఐడి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, బుల్లితెర వెండితెరకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ వీళ్ళందరినీ కూడా విచారిస్తుంది. ఈరోజు ప్రకాష్ రాజ్ను కూడా సిఐడి విచారించనున్నది. సత్తా అయితే సుజాత, ఈరోజు ప్రకాష్ రాజ్ విచారణ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇప్పటికే గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్ని మాత్రమే ప్రమోట్ చేశారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాము. లాస్ట్ టైం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సేమ్ అటువంటి కమెంట్స్ ఆయన చేశారు. మరి ప్రకాష్ రాజ్ అసలు ఎటువంటి యాప్స్ను ఆయన ప్రమోట్ చేశారు అండ్ ఆయనను ఎలా విచారణ చేయబోతున్నారు? ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్కి సంబంధించి గతంలో ఈడీ తనను విచారించినటువంటి నేపథ్యంలోనే ఇక నుంచి నేను ఎలాంటి యాప్స్ని కూడా ప్రమోట్ చేయను, దాంతోపాటు ఆన్లైన్ గేమింగ్కి సంబంధించినటువంటి యాప్స్ని కూడా నేను ప్రమోట్ చేయను, ఇది ప్రమోట్ చేయడం కేవలం లీగల్ అని మాత్రమే, ఎలాంటి నేను డబ్బులు తీసుకోలేదు, కొంత మేరకు కొన్ని స్టేట్స్లు అనేది ఇది లీగల్గా ఉంది కాబట్టి అక్కడ మాత్రమే ప్రమోట్ చేశాను అని చెప్పేసి అటు ప్రకాష్ రాజ్ స్వయాన్ని అంగీకరించాడు. దాంతోపాటు ఎప్పుడైనా సరే విచారణకి పిలిస్తే ఖచ్చితంగా నేను హాజరవుతాను అని చెప్పేసి అటు ఈడీ సమక్షంలోనూ అంగీకరించాడు. అటు సిఐడి ఎప్పుడు పిలిచినా కూడా వస్తాను అని చెప్పేసి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను, ఇలాంటి యాప్స్కి సంబంధించి ఇంకెప్పుడు ప్రమోషన్ చేయను అని కూడా ప్రకాష్ రాజ్ చెప్పాడు. నిన్న అటు విజయ్ దేవరకొండతో పాటు బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతుని కూడా విచారించారు. సిరి హనుమంత్ చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి తను పర్సనల్గా బ్యూటీ పార్లర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీటి కొన్నిటిని కొనుగోలు చేసింది, వాటిని రన్ చేస్తుంది, అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంది, వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడా కూడా చూపించలేదు అని చెప్పేసి కూడా తన మీద ఉన్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా గతంలో ఈడీ సేకరించినటువంటి ఆధారాల సేకరణ ద్వారా ఇటు సిఐడి కూడా తనని విచారించి తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. మరొకసారి అవసరమైతే విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతుని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ సుజాత.